Pioneers are members of the Pi Network community who have contributed to the growth and development of the network. Join the Pi community, start contributing, and see how far you can go. And who knows? You might just be the next Pi Network pioneer to make a difference in this incredible community. Thanks for watching, and remember to keep exploring the world of cryptocurrency with Pi Network. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. ఈరోజు పైకోర్ టీం నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ ఒకటి ఉంది, అన్అఫీషియల్ అప్డేట్ కూడా ఒకటి ఉందండి. అది మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నా బాధ్యతగా అందరికీ చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్లీ 14 hours బ్యాక్ నికోలస్ సార్, పై నెట్వర్క్ క్రియేటర్ నికోలస్ సార్ ఏం చెప్పారంటే అనౌన్స్మెంట్లో, మీకు పక్కన కనపడుతుంది చూడండి. మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఏవైతే 9 స్టెప్పులు ఉంటాయో, ఇంతకుముందు 8వ స్టెప్లో ఉండే సైన్ చేస్తాం కదా, అక్నాలజ్మెంట్ సైన్, అది ఇప్పుడు 6th స్టెప్కి ఇచ్చారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఆ అక్నాలజ్మెంట్ మీద సైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాంతో పని లేదు, ముందుగా అక్నాలజ్మెంట్ మీద సైన్ చేసేసుకోమంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు కేవైసీ వచ్చిద్దో, ఎప్పుడైతే మీరు కేవైసీ పాస్ అవుతారో, ఎప్పుడైతే కేవైసీ అప్రూవల్ అయిద్దో ఆటోమేటిక్గా అది మైగ్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుందని చెప్పి సారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దట్టు ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్. అన్అఫీషియల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చాలామంది పైకోర్ టీంకు సంబంధించిన వాళ్ళకి తెలిసిన వ్యక్తులు నాకు చాలామంది తెలుసండి. వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఇప్పటిదాకా కేవైసీ వచ్చినా కేవైసీలు చేసుకోలేదో వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారంట, టెర్మినేట్ చేస్తున్నారంట, ఫ్రీజ్ చేస్తున్నారంట. అవి ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే ఇంకెప్పటికీ ఓపెన్ అవ్వవు. అలాగే ఒక 6 నెలలు యావరేజ్ మీద చూసుకొని ఈ 6 monthsలో, లాస్ట్ 6 monthsలో ఎవరైతే సరిగ్గా మైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వరో అక్కడ రేషియో చూస్తారంట. ఆ రేషియో అంతా కూడా మనకు తెలియదు. వాళ్ళ ఐడీలు బ్లాక్ చేసేస్తున్నారు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పే ఉద్దేశంతో. అది ప్రజెంట్ అది జరుగుతుంది సిచ్యువేషన్లో, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇంకోటి, కేవైసీ చేయించుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడాను మన పై నెట్వర్క్ గ్యారేజ్కి రండి. మన పై నెట్వర్క్ గ్యారేజ్ నెంబర్ 9989297536. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మన పై నెట్వర్క్ గ్యారేజ్ నెంబరు 9989297536. 314 రూపాయలకి మేము ఇక్కడ కేవైసీ మైగ్రేషన్స్ ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో, లాకప్ పోర్షన్లు కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, సెక్యూరిటీ సర్కిల్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని సెట్టింగ్స్ చేసి పంపిస్తాము. కేవైసీ రాకపోయినా సరే ముందు సెట్టింగ్స్ చేయించుకోవాలండి. మళ్ళీ రెండోసారి అమౌంట్ తీసుకోము, ఒకసారి టోకెన్ తీసుకుంటే చాలు. డబ్బుల కోసం కాదు, మనందరం మెయిన్ నెట్కి అందరం కలిసి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆల్రెడీ 11 million ప్లస్ కేవైసీలు కంప్లీట్ అయినాయి. ఇంకా 4 million ఉన్నాయి, దగ్గరలో ఉన్నాం. తొందరగా మనం ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది పైనీర్స్ ఉన్నారు కాబట్టి మన ద్వారానే కేవైసీ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం చెప్తున్నానంటే, ఆన్లైన్లో లింక్స్ ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లింక్డ్ఇన్, ఎక్కడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్స్ కావచ్చు, లింక్స్ మీద క్లిక్ చేయకండి. క్లిక్ చేయొద్దు. క్లిక్ చేశారా మీ కాయిన్లో అస్సాం బార్డర్ తీరం దాటినట్టే. మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో లింక్స్ మీద క్లిక్ చేయకండి. 314 పై క్లెయిమ్ చేసుకోండి, ఫ్రీ రివార్డ్ అని చెప్పేసి ఫేస్బుక్లో బాగా వస్తున్నాయి. దాని మీద క్లిక్ చేస్తున్నారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు. ఎన్నిసార్లు నెత్తి నోరు మొక్కుకున్నా సరే మన వాళ్ళు వినట్లేదు, పట్టించుకోవట్లేదు. కాయిన్స్ పోయిన తర్వాత లభోదీపం నాకు కాల్ చేస్తున్నారు. అప్పుడేం ఉపయోగపడుద్ది? అప్పుడేం ఉపయోగం చెప్పండి? అప్పుడు ఏమైనా ఉపయోగమా? నేను ఏం చేయగలనా? నేను చేయలేను, సార్ కూడా ఏం చేయలేరు. అది డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్లో ఉంటాయి మొత్తం, ఎవరు చేయడానికి కూడా ఏమీ లేదు. ఓకేనా?
ఇంకోటి, ఎవ్రీడే జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. జూమ్కు సంబంధించిన లింక్ ఏదైతే ఉందో జూమ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 9:45 నైట్ PM, రాత్రి 9:40 మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 9:45కి స్టార్ట్ అవుతుంది. 9:45 to 10:45 సూపర్ లైఫ్ మీద ప్రజెంటేషన్ ఉంటుంది. 10:45 నుంచి 11:45 వరకు పై నెట్వర్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది జరుగుతుంది. అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో జూమ్కు సంబంధించిన గ్రూప్ లింక్ ఇస్తాను. ఎవరైతే ఇప్పటిదాకా మన గ్రూప్స్లో ఎవరైతే లేరో, ఎవరికైతే అప్డేట్స్ అందవో వాళ్ళందరూ కూడా పై నెట్వర్క్ గ్యారేజ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా నేను మలేషియా వెళ్ళొచ్చా కదా, అక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్కి గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. ఆ గివ్ అవేలో మొదటగా ఒక వ్యక్తికి ఆల్రెడీ నేను చెప్పాను, అతనికి ఆల్రెడీ ఒక టీషర్ట్ నా దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఆయన పేరు లక్ష్మీనారాయణ. మీ డిస్ప్లేలో ఆ ఫోటో పడుతుంది చూడండి. ఇలా గివ్ అవేలు నేను ఇవ్వడం ఆల్రెడీ స్టార్ట్ చేసి సెకండ్ టైం ఇస్తున్నాను. అలాగే మన జగ్గైపేట నుంచి నరసింహరావు గారికి మురుగన్ టెంపుల్ దగ్గర, మలేషియాలో కుమారస్వామి టెంపుల్ దగ్గర నేను ఈ స్టాట్యూ బొమ్మ తీసుకోవడం జరిగింది. ఇది ఆయన కొరియర్లో వెళ్ళిపోతుంది. ఆయన ఫోటో ఒక డిస్ప్లే మీద పడుతుంది చూడండి. మలేషియాలో మన వాళ్ళ కోసం గివ్ అవే వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పటిదాకా కొంచెం బిజీగా ఉండి లేట్ అయింది. అలాగే కుమారస్వామి బొమ్మలు 3 తీసుకొచ్చానండి, మురుగని. రెండోది వచ్చేసి వినుకొండలో మన బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్ ఒక ఆయన ఉన్నారు, మంచి వ్యక్తి, మంచితనానికి మారిపోయారు. ఎంవి రెడ్డి గారికి ఇద్దామని చెప్పేసి ఈ బొమ్మని సార్కి డిస్పాచ్ చేస్తున్నాడు. సార్ది ఫోటో పడుతుంది చూడండి డిస్ప్లే మీద. అలాగే ఇంట్లో వాళ్ళు చాలా ఫైట్ చేశారు, వాళ్ళకు కూడా కుమారస్వామి బొమ్మ కావాలని చెప్పేసి ఫైట్ చేశారు. కాబట్టి ఆ గివ్ అవే మా ఇంట్లోనే ఇస్తున్నాను. మా వైఫ్ ఫైటింగ్ చేసింది మార్నింగ్, కావాలని చెప్పి ఆవిడకి ఇంట్లోకే గివ్ అవే ఇచ్చుకుంటున్నాను. 3 తెచ్చానండి. 3 ఇది. టీషర్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణ గారికి ఇచ్చాను. ఇంకో టీషర్ట్ వచ్చేసి మలేషియా టీషర్టు, మలేషియా ఫ్లాగ్ కూడా ఉంది దీంట్లో. ఈ టీషర్ట్ వచ్చేసి జగ్గైపేటలో రాజేష్ గారు ఉన్నారు, ఆళ్ళ రాజేష్ గారు, ఆయనకి పంపించడం జరుగుతుంది. ఇంకో టీషర్టు మన క్రిప్టో ఎక్స్పర్ట్, మన సీనియర్ పైనియర్ దేవిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మలేషియా నేను తీసుకొచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. దేవిరెడ్డి వెంకటరెడ్డి గారి డిస్ప్లేలో ఆయన ఫోటో పడుతుంది, రాజేష్ గారి ఫోటో పడుతుంది, నరసింహరావు గారి ఫోటో పడుతుంది చూడండి ఒకసారి. ఇలా గివ్ అవేస్ అనేది అప్పుడప్పుడు మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నానండి. అదేంటంటే, తొందరగా కేవైసీలు చేసుకుంటే తొందరగా మైగ్రేట్ అవుతాయి కాయిన్స్. తొందరగా మైగ్రేట్ అయితే తొందరగా మెయిన్ నెట్ వచ్చినప్పుడు మన లాకప్ పోర్షన్ ఓపెన్ అయిన తర్వాత మనం తొందరగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ముందుగా ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నారో మెయిన్ నెట్ వచ్చిన తర్వాత ఈ ఫలాలు తొందరగా తింటారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేసి పై నెట్వర్క్ నమ్మరో వాళ్ళు లేట్ అవుతే వీళ్ళు తింటే వాళ్ళు చూస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అది అవసరమా చెప్పండి? ముందు చేసుకోండి. ఆల్రెడీ ఇట్స్ ఎ ప్రూవెన్ ప్రాజెక్టు, వరల్డ్ ది బెస్ట్ క్రిప్టో ప్రాజెక్టు, ది జైంట్ ప్రాజెక్ట్ పై నెట్వర్క్ అనేది. ఓకేనా? ఎంతవరకేనండి వీడియో. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన గ్యారేజ్కి వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేయించుకోండి. ప్రతి ఒక్కరికి మీ టీం మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు పర్సనల్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. నైట్ ఎవ్రీడే జూమ్ మీటింగ్ రావడానికి ట్రై చేయండి. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి వాటికి సమాధానాలు తీసుకోండి, క్లియర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్. మీ మహేష్ మ్యాగ్నస్.